అండి ఇప్పుడు ఇంటికి వచ్చాము. ఇంటి దగ్గర ఎంత పని అయితే చూపిస్తాను కదా, చూద్దు రండి వరుసగా చూపిస్తాను. ప్రస్తుతానికి ఇంటి వరకు పని మొత్తం అయిపోయిందండి. కొంచెం ఎలివేషను మొత్తం పూర్తి పని అయిపోయినట్టే. కాకపోతే ఇక్కడ టైల్స్ వేయాలి, మెట్ల దగ్గర టైల్స్. ఒక చిన్న పని, ఒక రోజు 2 రోజుల్లో పని అయిపోయింది. సైడ్ ఏమో బాత్రూమ్ డోర్ పెట్టేలా, సైడ్ చెంప చేయాలా. మీకు ఫస్ట్ పైన చూపించి వస్తానండి, పైన చూపించాక కింద చూపిస్తాను. పైనుంచి వ్యూ చూపించడానికి భలే ఉంటుందండి. ఇక్కడ ఏమొస్తుందంటే, ఇక్కడ దిమ్మలు సైడ్ వస్తాయి, ఒక 6 దిమ్మలు వస్తాయి. 6 దిమ్మలు ఎలా ఉంటాయో చూపిస్తాం పదండి. మొత్తం పూర్తి ప్లాస్టింగ్ అయిపోయిందండి. ఈ కింద లైట్లు వస్తాయండి. ఇక్కడ ఒక లైటు, పైన మొత్తం పని అయిపోయిందండి. ఈ రాళ్ళు ఏమో ఇక్కడ సైడ్ వస్తాయి, ఇటు సైడ్కి, ఇటు సైడ్ మెట్లు, సైడ్ గోడకి. లోపల ఏంటంటే నేను ఎలుపతి పెట్టుకుందాం అనుకున్నా కానీ సైడ్ అద్దం లేదు కదా ఫ్రంట్ది. ఆ అద్దం తీసేసిన తర్వాత నుంచి అది ఉంటే ఇటుపక్క స్టీల్ది కనపడడానికి బాగుంటుంది. ఆ అద్దం లేని కానీ పెట్టుకోలేదు కాబట్టి ఇటుపక్క గోడ కట్టించేసుకుంటున్నాను. ఎందుకంటే అటు నుంచి కనపడితే స్టీల్ది బాగా కనబడుద్ది. ఇప్పుడు కనపడుతుంది కాబట్టి ఇంకా గోడ కట్టుకుంటే సేవ్ అయ్యిద్ది అని చెప్పి కట్టించలా. రేపు వస్తారండి పనులు. ఇంకా ఈరోజు ఎగ్గొట్టేసినట్టే, ఎగ్గొట్టేసేసారు. ఈ సైడ్ దిమ్మ కట్టించారు. రేపు నాటికి ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందని కట్టించుకోవడానికి ఇబ్బంది అయింది. మీకు ఇందాక చెప్పాను కదా, ఇవి అన్నమాట సైడ్ బద్దలు. ఈ దగ్గరుండి పోపిచ్చాను. కట్టించేదానికి ఐరన్ రాడ్స్తో తుప్పటి పాడైపోతాయని దగ్గరుండి కోపిచ్చా వీటిని. చూడండి ఇంటి చుట్టూ వ్యూ చూడడానికి ఎట్ట బాగుంది. ఎండాకాలం అయితే హాయిగా పండుకోవచ్చండి, గాలి ప్రశాంతంగా ఉంటుంది. ఈ చెట్టు చూడండి ఎంత నీట్గా ఉందో, క్లైమేట్ సూపర్గా ఉంది. ఇంకా కిందకి వెళ్తాను. కింద లోపల చెక్కలోళ్ళు తలుపులు వచ్చారండి. వాళ్ళు ఏ పని చేస్తారో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ బద్దీ అయిపోయింది కదా, రేపు ఫ్యూచర్లో పెట్టుకోవాలనుకుంటే పెద్ద బజ్జీ ఇక్కడ పెట్టుకోవచ్చా? టైల్స్ ఉన్నాయి కదన్న, టైల్స్ మీదే పెడతారంట కదా. పెట్టుకోవచ్చు, జాగ్రత్తగా పెట్టుకోవాలి. పెట్టేవాళ్ళు జాగ్రత్త పెట్టాలి. అంటే చూడడానికి ఇది కొంచెం చిన్న పట్టీలా కనబడుతుంది కదా, ఆర్చి పెద్ద పెట్టుకోవాలనుకుంటే అదే దాన్ని ఉంచుకొని దీనికి ఈ కాయం చేసుకుని ఇంత పట్టి పెట్టుకుంటే బాగుంటుంది కదా అంటున్నా. అంటే ఎక్కువ పట్టి పెట్టకుండా ఇంత పెట్టావు అనుకో, దాన్ని ఉంటాయి కదా పట్టీలు 3 ఇంచెస్ ఉంటాయిగా. ఇప్పుడు దీని మీద అది కాయం చేసుకొని పెట్టేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది కదా. బాక్స్ వస్తే ఏముంది కానీ అక్కడ క్లోజ్ అయిద్దా? ఈ బద్ద దీని మీద ఎక్కిద్ది అంటున్నా. అదే అదే చూడడానికి చిన్నదిలా కనపడుతుందని. తలుపులు వేసిన లుక్ దూరం అదే అంటున్నా. తలుపు వేసాక అప్పుడు లుక్ వచ్చింది కదా, అదేలే. కానీ అది చూద్దామని ఆ లుక్ దూరం నుంచి చూస్తుంటే ఏమైందంటే చిన్నదిలా కనపడుతుంది. అదే మేస్త్రి కూడా అన్నాడు, చూడడానికి చిన్నదిలా కనపడుతుంది అంటే తలుపులు అన్నీ వేసాక ఈ అద్దాలు కూడా ఫిట్టింగ్ పెడితే మనకు కొంచెం లుక్ వచ్చింది. పూర్తి పడిపోయింది అనుకో అప్పుడు బాగుంటుందని ఆలోచిస్తుంది. చూసి అంతగా అవసరమైంది అనుకో పెట్టుకునేది ఏమైతే.
బాగుందా కలిసి అన్నీ పెడితే దాని లుక్ వస్తుంది. ఈ డ్రైస్ మిగిలినాయండి, ఇవి తీసుకెళ్ళి తిరిగి ఇచ్చేసి బాత్రూంలోకి దానికి నచ్చినట్టు తీసుకొచ్చుకోవచ్చు. వేరే తీసుకురావాలి, ఇవన్నీ సెట్ చేసేయచ్చు. మిగిలినవి అన్నీ తీసుకొని రావాలి మళ్ళీ. వంటగది కంటే స్పేస్ ఎక్కువ వచ్చిందండి చాలా వరకు. ఆ ముక్కలేమో ఫ్రంట్ ప్లాట్ఫామ్కి వేసేస్తాను, రోడ్ లాగా ర్యాంప్కి. ముక్కలు ఇంకా ఉన్నాయి, తీసుకొచ్చి మొత్తం దాన్ని సెట్ చేసేస్తాను. అవి కూడా వేస్ట్ చేయకుండా. ఇక ఫ్రిడ్జ్ కంటిగా ఫ్రిడ్జ్ చాలా పెద్ద పెట్టింది, చోట అక్కడ కనబడుతుంది. నాకైతే ఇది బాగా ఇష్టంతో చేయించానండి. ఇక్కడ ఓన్లీ ఫ్లవర్ వాజెస్ పెట్టుకోవడానికి కోసం. చూద్దాం ఆడకపోతారా అది చేస్తాను, అయిపోయినప్పుడు పిలిపిద్దాం. బాగుందండి. కరెంట్ లేక పని ఆగిందండి, అందుకే చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు వాళ్ళు కూడా. అమృడ్ అమ్మ వస్తుంది తీసుకున్నాం. బెడ్రూమ్ తప్పండి, అక్కడ మాకు చూడడానికి అన్నిటి మీద ఇది ఒకటి బాగుంది, సింపుల్ బాగుంది చూడడానికి, బాగా నచ్చింది. ఈ కలర్ కూడా అది మెయిన్ డోరు ఏమో అడిగి కావాల్సిందని చెప్పి కొంచెం పని ఉందని వెళ్ళిపోయారు వాళ్ళు. పని కొంచెం ఉందని వెళ్ళిపోయారు, ఆ కొంచెమే కదా వేరే చోట పని ఉన్నట్టు తీసుకెళ్ళిపోయారు మేస్త్రి. ఇదిగోండి ఇది మెయిన్ డోర్ అండి. వస్తాయి, అన్నీ వస్తాయి. ఇది మెయిన్ డోర్ అండి, పెట్టాక చూపిస్తాను. ప్రస్తుతానికి ఎట్టు ఉంది వంటగది, భలే కాలుస్తుంది వంటగదిలో. ఏం కావాలండి, ఇదే చూపియాల్సింది. ఇది నెట్లాక వేయలేదు. బయట వైపు లోపల వైపు రెండు వైపులు చూపిస్తాను. గొల్లం వేసి చూడు. సత్తి పిల్లలు తీసుకునేలాగా ఈజీగా ఉండాలి. ఎప్పుడన్నా బయట వైపు ఇప్పుడు డిజైన్ చూపిద్దాం. ఇప్పుడే అట్లే ఇప్పుడు అదేలా తెలుపుకొచ్చింది. అదే ఇది ఒకే డిజైన్ పెట్టలేదా? సరే సార్ అడ్డు పెట్టి కొట్టుకుంటుంది గాలికి. ఐదు కూడా కొట్టేస్తారా? మా ఆయన ఇక్కడ తీరిక
కిటికీ ఏందండి చూస్తున్నా ఫోన్లో ఏం చూస్తున్నావు? పెయింటింగ్ కలర్సా? చేయమరా అండి. ఇది వేసేసారు అండి. వేసేసారు. బయలుదేరుతున్నాం అన్నింటికి. గ్రిల్స్ వరకు మొత్తం అయిపోయినాయి. చూపిస్తా చూడండి. పెట్టాక భలే లుక్ వచ్చిందండి, చూడడానికి సూపర్గా ఉంది. రేపు వచ్చి పిలుస్తారు. కిటికీలు వేసేసారండి చాలా వరకు. మిగతా అంటే చేత గీకిస్తా. వాళ్ళు ముక్కలు చూసావా? ముక్కలు చూసినప్పుడు ఎలా ఉంది అలాగే ఉంది. అక్కడేమో బాగా దాచుతున్నాడు. మూడు ముక్కలు కదా, ఎక్కువగా చూసారన్న బయట చూసి బాత్రూమ్ డోర్, బెడ్రూమ్ డోర్. అదన్న